చేసుకొని చూడండి, మనం ఏం కేసులు పెట్టాం, ఎలా వేధించాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి అన్నీ సరదాగా ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ఈసారి మీరు అవి చేయరని అనుకుంటున్నా. లాస్ట్ టైం మీరు చేసినవి 14-19 మధ్య మీరు ఎంతమంది వేధించారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అనవసరంగా ఎందుకు మీరు అనవసరంగా మీరు వైసీపీకి ఆక్సిజన్ ఇస్తున్నారు. 14-19 మధ్య మీరు ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి మీరు మొదలెట్టిన వ్యవహారాన్ని వాళ్ళు ఇంత పెద్ద ఎక్సర్సైజ్గా చేశారు. సో అలాంటి మీరు ఆ చెప్పటాలు కూడా, ఆ మాటలు చెప్పటాలు కూడా మానేయండి. అట్లాంటివి ఏది 14-19 లో కూడా ఈ విధంగా మేము దారుణ మరణ కాండకు మేము పూనుకోలేదు. సోషల్ మీడియా కేసుల గురించి, లక్ష్మణ్ గారు చెప్పారు, సోషల్ మీడియా కేసుల గురించి చెప్తున్నా. పలనాడులో 5 సంవత్సరాలు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయినారు. 5 సంవత్సరాల నుండి ఊరికే రానిలేదు. పరామర్శిస్తామని పోతే సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శించడానికి పోతే పరామర్శించేదానికి అవకాశం ఇలా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పుంగునూరుకు వస్తే పుంగునూరుతో రాళ్ళతో కొడితే కేసులు మీరే పెడుతుంది. ఇంత దారుణమైన హత్యాకాండం మేము ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు చేయలేదు కూడా. ఇంకా జరిగే క్వశ్చనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం ముందుంది, తీసుకెళ్తాము. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడమే మా ధ్యేయం. ఇలాంటి హత్యాకాండాలు ప్రోత్సహించము. ప్రతీకార దీక్షలు చేసేది మాత్రం ఉండదు. ఇది క్లియర్. రైట్, కంక్లూడ్ చేయండి ఒకసారి ఫైనల్గా. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు క్విక్గా, ఎందుకంటే మళ్ళీ మహేష్ కూడా మాట్లాడాలి, చాలా క్విక్గా కంక్లూడ్ చేయండి. వాసుదేవ్ గారు, ఇది ధర్మం కాదు. 40 నిమిషాలు వాళ్ళకే టైము. ఏమండి, వాళ్ళు 4 ఉన్నారండి, మీరు ఒక్కరికి 40 నిమిషాలు ఇవ్వలేం కదా, అందరికీ ఈక్వల్గానే ఇచ్చాం. అలా మాట్లాడిన ముగ్గురికి సమాధానం చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సరే, ఏదైనా మీ ఇష్టంగా చేయండి, ఎలాగైతే అలా డిబేట్ చేయండి. కానీ వాసుదేవ్ గారు ఒకటి నేను చెప్తా ఉన్నా, వీళ్ళేమంటారు, మీరు ఇప్పుడు జరిగిన దాడులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా, పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారా, లోకేష్ గారు చేయమన్నారా, వాళ్ళు కొట్టుకొని సాగుతున్నారు, వాళ్ళకాలు ఇదవుతా ఉన్నారు అంటా ఉన్నారు. మరి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని వీళ్ళందరూ ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఆయనకి మీ డ్రైవర్ని చంపని చెప్పారా? లేదా సుధాకర్ గారికి పోలీసులకు ఫోన్ చేసి సుధాకర్కి మీరు హింస పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? లేదంటే మన ఏదో ఒక అమ్మాయిని అలా తమ్ముడు అడ్డుకున్నారు, ఆ అబ్బాయిని చంపేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మరి అబ్బాయిని చంపండి అని చెప్పారా? లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన క్రైమ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే చెప్పారా? అంటే మీ దగ్గరికి వచ్చేసరికేమే ఈ ఎదుటాల మీద తోస్తారు, మా దగ్గరికి వచ్చేసరికేమో వేరే రకంగా మాట్లాడతారా? ఇదేనా న్యాయం? ఇది ఒకటే చెప్తున్నా, మీ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, మీ హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయట్లా, మీ పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లా. కొత్తగా వచ్చినటువంటి మహేష్ గారు ఇచ్చాడు, మహేష్ గారు ఉద్యోగంలోకి వచ్చిన వ్యక్తి ఏ విచారణ జరిపించాడు, ఏ ఇన్వెస్టిగేషన్ చేశాడు? రైట్, టైం కూడా అయిపోయింది. మహేష్ గారు క్విక్గా కంక్లూడ్ చేయండి. మహేష్ గారు, ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మహేష్ గారు. సార్, ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానంగా సార్, ఇప్పుడు శ్వేతపత్రాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్స్ లో చర్చ జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్ ఎలా స్కిప్ చేయలేని దానికోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఆయన వస్తే భావోద్వేగాలు రెచ్చగొడతారని ఇదే సాకుతో పర్మనెంట్ గా బెంగళూరుకి వెళ్ళిపోదాం, పర్మనెంట్ గా ప్యాలెస్ లో సెటిల్ అయిపోదాం, నాకు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి ఒక మాట చెప్పి ఈ అసెంబ్లీ సెషన్స్ ని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. ఈ రోజే కాదు, నాకు తెలిసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల పక్కన మాట్లాడే ధైర్యం గాని, సాహసం గాని, ప్రజల పక్కన పోరాడే విధానం గాని ఆయన చెయ్యలేరు. ఎందుకంటే అతనికి చేత కాదు. హీ ఈజ్ ఎ ఫేక్ లీడర్. ఈ రోజు ఈ డిబేట్ లో కాదు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన అందరూ కూడా ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి, ఏమి చేత కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్. ఇప్పుడు ఈయన కూడా లక్ష్మణరావు గారు ఉన్నారు, మొన్న జనసేనలో మాట్లాడారు. నాయకులు మీ పార్టీలో ఉండేది కలుపులు తెలిస్తే ఇది కూడా ఒక ప్రక్రియ. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి దాడి చేసి పార్టీకి మద్దతు చేశారు. మీరు మర్యాద కోల్పోయారు.
మీరు మర్యాద ఏంటి మీ కోల్పోయారు. బతుకు అంటే మీ మీరు స్థాయి మాట్లాడే అంటే మాటలు పద్ధతి ఆంధ్రప్రదేశ్లో కాలేదు. మీరు అడిగిన దానికి సమాధానం టీడీపీ చెప్పరు. పార్టీ మీరు టీడీపీ పార్టీ ప్రజా దర్బార్కి సపోర్ట్ వస్తారంటే లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి బతుకు ఎందుకు రావాలని సమాధానం టీడీపీ చెప్పండి. పార్టీ ఆ సపోర్ట్ రోజు మీరు చేయకపోతే తాగారు కదా, ఆ రోజు బీజేపీ ఏదో పార్టీ వచ్చేస్తారు, బతికండి. ఈ రోజు ఏం మాట్లాడేస్తారు మాట్లాడతారు అని మీరు? చెప్పారు కదా. ఏం ఎక్కడ మాట్లాడతారు? ప్రజా ప్రతి దర్బార్ ఒక్కరు రైట్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు డిబేట్లో థ్యాంక్ యూ అండి. ప్రతి మనం ఒక్కరు లెట్ us మాట్లాడతారు. కంటిన్యూ దిస్ డిబేట్ మీ సమ్డే. స్థాయి ఏంటో, మీ బతుకు మహేష్ ఏంటో, గారు, మీ- లక్ష్మణరావు మీ గారు, ప్రజల్లో మీ స్థాయి ఏంటో మీరు సురేంద్రనాయుడు అసలు గారు, తిరుపతిరావు గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే హత్య జరిగితే తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు రారు.